రోజు వీడియో సెషన్ స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ వీడియోలో అంటే సీటింగ్ అరేంజ్మెంట్ వీడియోలో నేను ఒక 2 క్వశ్చన్స్ అడిగాను. ఆ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎఫ్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ఏ అండ్ సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ సిఈ ఆర్ ఆన్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్. And these are the 2 answers for the questions I asked in the seating arrangement video session. ఈ questions కి ఆన్సర్ చేసిన ఒక 3 మెంబర్స్ ని అంటే కమెంట్స్ లో ఆన్సర్ చేసింటారు కదా, కమెంట్స్ లో ఆన్సర్ చేసిన 3 మెంబర్స్ ని నేను సెలెక్ట్ చేసి ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాను. అండ్ ఆ 3 మెంబర్స్ వచ్చేసి ఫస్ట్ పర్సన్ తమ్మిన సునల్ కుమార్, సెకండ్ బేతపొడి అంజలిమై అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి వీరేంద్ర కుమార్. ఈ ముగ్గురికి కూడా ఈ వీడియో ద్వారా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అండ్ గుడ్ లక్ గైస్. ఇలానే మీరు క్వశ్చన్స్ కి ట్రై చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ త్వరలో మీరు జాబ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. సో లెట్స్ గో ఇన్ టు ద సెషన్. హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. ఇట్స్ మీ అలేఖ్య. ఈ వీడియో సెషన్ లో మనము సీటింగ్ అరేంజ్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనము సీటింగ్ అరేంజ్మెంట్ యొక్క బేసిక్స్ అంటే డైరెక్షన్స్ తో ఎలా ఇంటర్లింక్ అవుతాయి అండ్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ రోజు కొంచెం టఫ్ లెవెల్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేసుకుందాం. అండ్ మోర్ ఓవర్ నేను ఆల్రెడీ చెప్పాను కదా 3 to 5 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటది. అండ్ ఒక పెద్ద క్వశ్చన్ ఇచ్చేసి దాన్ని అనాలిసిస్ చేయగలిగితే మనము 3 to 5 క్వశ్చన్స్ కింద అడుగుతారు అని అలాంటి మోడల్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. నౌ లెట్స్ డిస్కస్ ద క్వశ్చన్. ద క్వశ్చన్ ఈస్ 6 boys A, B, C, D, E and F are marching in a line. There are 6 boys and they are marching in a line. They are arranged according to their heights. So good petkondi 6 boys unnaru, vallu height prakaram nilabaddaru. The tallest at the back and the shortest in the front. సో ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్ ని మనము లింక్ చేసుకోగలిగితే ఈ క్వశ్చన్ ఈజీగా మనము కంప్లీట్ చేయొచ్చు. మనం చిన్నప్పుడు లైక్ స్కూల్ టైం ఉంటుంది కదా, స్కూల్ టైంలో ప్రేయర్ చేసే టైంలో మనము ఎలా నిల్చుంటాము, షార్టెస్ట్ అంటే ఎవరైతే హైట్ తక్కువ ఉంటారో వాళ్ళు ముందర ఉంటారు అండ్ ద టాలెస్ట్ పర్సన్ వెనకాల నిలబడి ఉంటారు. అంటే ఒక లైన్ ఉంటే షార్టెస్ట్ ముందర ఉంటారు, టాలెస్ట్ వెనకాల ఉంటారు కదా. సో దాన్ని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అంటే దాని అర్థం షార్టెస్ట్ ముందర ఉన్నారు, టాలెస్ట్ వెనకాల ఉన్నారు. ఆ ఎగ్జాంపుల్ ని మనము ఈ క్వశ్చన్ లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో హియర్ ద ఫస్ట్ కండిషన్ ఇస్ ఎఫ్ ఈస్ బిట్వీన్ బి అండ్ ఏ అన్నాం. ఎఫ్ అనే పర్సన్ బి అండ్ ఏ పర్సన్ మధ్యలో ఉన్నారు. సో ఆల్రెడీ మనం చెప్పాం కదా ఏమని, ఇండివిజువల్ క్వశ్చన్స్ ని మనము లైక్ అరేంజ్ చేసుకొని దాన్ని మనము మర్జ్ చేసి కంప్లీట్ గా ఆన్సర్ తెచ్చుకోవాలి అన్నాం కదా. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఎఫ్ ఈస్ బిట్వీన్ బి అండ్ ఏ అన్నాం. సో ఎఫ్ అనే పర్సన్ ఉన్నారు, హీఈస్ బిట్వీన్ బి అండ్ ఏ. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఈ ఈజ్ షార్టర్ దాన్ డి. సో ఆల్రెడీ చెప్పాను కదా షార్టర్ ముందర ఉంటారు, టాలర్ వెనకాల ఉంటారు అని. ఈ అనే పర్సన్ డి కంటే షార్టర్ అన్నాము. సో ఈ అనే పర్సన్ ఉన్నారు, ఓకే, డి కంటే షార్టర్ అన్నాం. సో డి హైట్ అనే కదా దాని అర్థం. ఈ అనే పర్సన్ డి కంటే షార్టర్, సో షార్టర్ ముందర పెట్టాం. నెక్స్ట్ బట్ టాలర్ దాన్ సి అంటున్నాము. సో ఈ అనే పర్సన్ డి కంటే షార్టరే బట్ టాలర్ దాన్ సి, అంటే దాని అర్థం సి షార్టర్ ఈ కంటే అనేసి కదా. నెక్స్ట్ హూ ఈస్ టాలర్ దాన్ ఏ అంటున్నాము. అంటే సి కంటే షార్టర్ ఎవరున్నారు, ఏ. సో చూడండి ఈ సెకండ్ కండిషన్ లోనే మనకి 4 పాయింట్స్ కూడా వచ్చేసాయి. ఏంటి, ఈ ఈజ్ షార్టర్ దాన్ డి అన్నాం. సో ఈ అనే పర్సన్ డి కంటే షార్టర్. నెక్స్ట్ బట్ టాలర్ దాన్ సి అన్నాం. సో సి అనే పర్సన్ కంటే ఈ అనేది టాలర్. నెక్స్ట్ హూ ఈస్ టాలర్ దాన్ ఏ, ఏ కంటే వీళ్ళు టాలర్ అని. సో దిస్ ఈస్ వాట్ ద అరేంజ్మెంట్ ఈస్. నెక్స్ట్ ఈ అండ్ ఎఫ్ హ్యావ్ 2 బాయ్స్ బిట్వీన్ దెమ్ అన్నాం. సో ఈ అండ్ ఎఫ్ అనే పర్సన్స్ ఉంటారు కదా, వీళ్ళ మధ్యలో ఇద్దరున్నారు అంటున్నాం. నెక్స్ట్ ఏ ఈజ్ నాట్ షార్టెస్ట్ అమాంగ్ ఆల్. ఇక్కడ ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చారు అంటే ఏ అనే పర్సన్ ఉన్న అందరి పర్సన్స్ కంటే షార్టెస్ట్ కాదు అంటున్నాం. అంటే ఏ అనే పర్సన్ ఇక్కడ ఫస్ట్ లో ఉండకూడదు. అంటే దాని అర్థం ఏ కంటే ముందర ఇంకా ఎవరో పర్సన్స్ ఉన్నారు అనే కదా. ఇక్కడ మనం చూడండి, లెట్స్ గో టు ద ఫస్ట్ కండిషన్. ఇప్పుడు మనము మర్జ్ చేద్దాం అన్నిటిని కూడా. సో ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్ అండ్ ఫోర్త్ ఏ ఈస్ నాట్ షార్టెస్ట్ అన్నాం. సో వీటన్నిటిని ఇప్పుడు మర్జ్ చేద్దాం.
సో ఆల్రెడీ మనకి ఏసిఈడి అనే ఆర్డర్ వచ్చేసింది. నెక్స్ట్ ఏమొచ్చింది బిఎఫ్ఏ. ఇక్కడ ఏ అనేది షార్టెస్ట్ కాదు అన్నారంటే ఏ కంటే ముందు ఎవరో ఉన్నారు అనే కదా. సో మనం ఈ ఆర్డర్ ని అక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. అప్పుడు మన ఆర్డర్ ఏమవుతుంది బిఎఫ్ఏసిఈడి. ఆల్రెడీ ఏమని చెప్పాము ఈ అండ్ ఎఫ్ కి మధ్యలో ఇద్దరు ఉన్నారు అన్నాం. ఇక్కడ చూడండి ఈ అండ్ ఎఫ్. సో మధ్యలో ఇద్దరు ఆల్రెడీ ఉన్నారు కదా ఏసి. సో అంటే మన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్ గా ఉన్నట్టే కదా. వి కెన్ సే దిస్ ఈజ్ అవర్ ఆర్డర్ బిఎఫ్ఏసిఈడి. ఇది మన ఆర్డర్. ఈ కండిషన్స్ ని బేస్ చేసుకొని మనం అనాలిసిస్ చేస్తే మనకి ఈ ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు మనల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఒక క్వశ్చన్ ఇచ్చి దాని నుండి 3 to 5 క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సో మనకి ఎగ్జామ్ లో సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించి 3 to 5 మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఒక క్వశ్చన్ నుండి అని. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ని అనాలిసిస్ చేసాం. ఇప్పుడు మనము ఫిజికల్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మనం ఫైండ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ ఈజ్ ఈ అని అడిగారు. సో ఇక్కడ వేర్ ఈజ్ ఈ ఆప్షన్స్ వచ్చి బిట్వీన్ ఏ అండ్ బి, సెకండ్ ఆప్షన్ బిట్వీన్ సి అండ్ ఏ, థర్డ్ ఆప్షన్ బిట్వీన్ డి అండ్ సి, అండ్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సి అన్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు ఆల్రెడీ ఆర్డర్ ఫైండ్ చేసాం కాబట్టి ఆ ఆర్డర్ లో ఈ అనేది ఎక్కడ ఉంది అంటున్నారు. చూడండి ఇక్కడ ఆర్డర్ ఉంది కదా. నెక్స్ట్ ఆప్షన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నాం. సో ఏ అండ్ బి, ఏ అండ్ బి మధ్యలో ఎఫ్ ఉంది, ఈ కాదు. నెక్స్ట్ బిట్వీన్ సి అండ్ ఏ. సో సి అండ్ ఏ, సి అండ్ ఏ మధ్యలో ఏవి లేవు, సో అది కాదు. థర్డ్ ఆప్షన్ ఆప్షన్ సి చూస్తే మనకి బిట్వీన్ డి అండ్ సి ఉంది. సో ఇక్కడ మన ఆర్డర్ చూడండి బిఎఫ్ఏసిఈడి. సో ఇక్కడ ఆప్షన్ సి అండ్ డి అన్నాం. ఎగ్జాక్ట్లీ సి అండ్ డి మధ్యలో ఈ ఉంది కదా. సే అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. వేర్ ఈజ్ ఈ అంటే బిట్వీన్ డి అండ్ సి అనేసి. ఇలా మనము ఫస్ట్ మనకి ఏదైతే కండిషన్స్ అంటే క్వశ్చన్ ఇచ్చారో వాటిని బేస్ చేసుకొని మనము అనాలిసిస్ చేయాలి. అండ్ మనం ఏదైతే అనాలిసిస్ చేసామో వాటి నుండి క్వశ్చన్స్ అన్ని మనము సొల్యూషన్స్ ఫైండ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. హూ ఇస్ ద టాలెస్ట్ అన్నాం. సో మనకు ఆల్రెడీ షార్టెస్ట్ నుండి టాలెస్ట్ ఆర్డర్ ఫార్మ్ చేసాం కదా. ఇప్పుడు మనము వీటిలో టాలెస్ట్ మనకి ఆన్సర్ చూస్తే తెలిసిపోతుంది కదా. షార్టెస్ట్ వచ్చేసి బి అండ్ టాలెస్ట్ వచ్చేసి డి. సో ఆల్రెడీ మనకి ఆన్సర్ తెలిసింది. ఇప్పుడు మనము క్వశ్చన్ లో ఆప్షన్స్ చూద్దాం. హూ ఇస్ ద టాలెస్ట్ అంటే ఆప్షన్ ఏ వచ్చేసి బి ఉంది, ఆప్షన్ బి డి, ఆప్షన్ సి ఎఫ్ అండ్ ఆప్షన్ డి ఏ. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏముంది డి ఈస్ ద టాలెస్ట్ అన్నమాట. సో వీ కెన్ సే అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇఫ్ వి స్టార్ట్ ఫ్రమ్ షార్టెస్ట్ which boy is fourth in the line అన్నారు. ఒకవేళ షార్టెస్ట్ నుండి మనము సీక్వెన్స్ అనేది స్టార్ట్ చేస్తే ఫోర్త్ అంటే ఆ లైన్ లో ఫోర్త్ పర్సన్ ఎవరు ఉంటారు అని చెప్పి మనకి థర్డ్ క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏవి ఇచ్చారు, ఆప్షన్ ఏ ఈ, ఆప్షన్ బి వచ్చేసి ఏ, ఆప్షన్ సి పర్సన్ డి, ఆప్షన్ డి పర్సన్ సి. ఇలా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఆర్డర్ ఉంది కదా, షార్టెస్ట్ నుండి చూస్తే అన్నాం. సో షార్టెస్ట్ బి 1 2 3 4. సో ఫోర్త్ ఎవరు ఉన్నారు, పర్సన్ సి ఉన్నారు. సో మనకి ఆన్సర్ ఏముంటది ఆప్షన్ డి. సో సి ఇస్ ద ఫోర్త్ పర్సన్ ఇఫ్ వి కౌంట్ ఫ్రమ్ షార్టెస్ట్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. హూ ఇస్ ద షార్టెస్ట్ అన్నాం. మనకు ఆల్రెడీ మనం ఇందాకే అనుకున్నాం కదా, షార్టెస్ట్ ఎవరున్నారు ఈ సీక్వెన్స్ లో బి. ఆప్షన్స్ లో ఏమున్నాయి, ఆప్షన్ ఏ వచ్చేసి సి ఉంది, ఆప్షన్ బి డి, ఆప్షన్ సి బి, ఆప్షన్ డి ఎఫ్. ఏంటి బి. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా మనము చూడండి మనకి టైం ఎక్కడ తీసుకుంది, ఓన్లీ ఈ క్వశ్చన్ చదివి మనం అనాలిసిస్ చేయడానికి మాత్రమే, అంటే ఈ సీక్వెన్స్ ని ఫార్మ్ చేయడానికి మాత్రం మనకి టైం తీసుకుంది. బట్ మనకి ఈ 4 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం మనము ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనము ట్రై చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి టైం పట్టింది, కానీ ఒకవేళ ఈ అనాలిసిస్ ఈజీగా అయిపోయింది అనుకోండి, ఈ క్వశ్చన్స్ కి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. ఎందుకంటే చూడండి వేర్ ఈజ్ ఈ అన్నాం. సో ఈ ఎక్కడ ఉంది, ఈ ఆర్డర్ లో సి అండ్ డి కి మధ్యలో. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ హూ ఇస్ ద టాలెస్ట్ అన్నాం. సీక్వెన్స్ లో ఏంటి టాలెస్ట్, ఆప్షన్. ఆప్షన్ అంటే క్వశ్చన్స్ చూసుకోవచ్చు, బట్ ద పర్సన్ ఇస్ డి. సో డి అనే పర్సన్ ఆప్షన్ బి. నెక్స్ట్ ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ షార్టెస్ట్ which boy is front in the line అన్నాం. సో షార్టెస్ట్ నుండి స్టార్ట్ అయితే అంటే బి నుండి స్టార్ట్ అయితే ఫోర్త్ పర్సన్ ఎవరున్నారు సి. సో ఆప్షన్ డి ఉంది. నెక్స్ట్ హూ ఈజ్ షార్టెస్ట్.
సో ఈ సీక్వెన్స్ లో మనం షార్టెస్ట్ నుండి వచ్చాం కాబట్టి షార్టెస్ట్ ఎవరైనా బి, ఆప్షన్ సి వచ్చేసి మన ఆన్సర్. ఇలా మనం అనాలిసిస్ చేస్తే క్వశ్చన్ కి ఆన్సర్ మాత్రం చాలా ఫాస్ట్ గా చేయొచ్చు. సో మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే ఇలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేసి స్పీడప్ చేయండి. సో ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే టైం అనేది త్వరగా, అంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ 5 minutes తీసుకుంది అనుకోండి, నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేసే కొద్దీ అది మనం 2 minutes లో చేయొచ్చు, 1 minute లో కూడా చేయొచ్చు. ఇలా మనము ప్రాక్టీస్ అనేది చేయండి సో దట్ యూ అబ్జర్వ్. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేద్దాం. నౌ లెట్స్ డిస్కస్ అవర్ సెకండ్ క్వశ్చన్. 6 persons A, B, C, D, E and F are sitting by forming a circle and one is facing other. సో ఇక్కడ ఏమంటున్నామంటే 6 persons ఉన్నారు, ఆ 6 persons కూడా సర్క్యులర్ ఫామ్ లో కూర్చున్నారు అండ్ దే ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్ అంటున్నాం. సో ఫేసింగ్ ఈచ్ అదర్ అంటే మనం ఏమని చెప్పచ్చు అంటే దే ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్ అని చెప్పి కన్సిడర్ చేయొచ్చు. వి కెన్ టేక్ అ సర్కిల్. దిస్ అవర్ సర్కిల్. ఈ సర్కిల్ లో మనకి 6 members కూడా కూర్చున్నారు, దే ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్ అంటాం, అంటే ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్ అని చెప్పచ్చు. సో దిస్ ఇస్ మై సెంటర్. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, ఎలా అయితే ప్రీవియస్ క్వశ్చన్స్ లో మనము సింగిల్ స్టేట్మెంట్స్ అంటే ఇండివిజువల్ స్టేట్మెంట్స్ తీసుకొని వాటిని అనాలిసిస్ చేసి ఫైనల్ గా మనం మర్జ్ చేసాం కదా, అప్పుడు కూడా మనము అలానే చేద్దాం. B is between A and C. This is our first statement. B అనే పర్సన్ A and C పర్సన్ కి మధ్యలో ఉన్నారు అంటాం. సో లెట్ మీ టేక్ అ పర్సన్ B, A and C. సో B అనే పర్సన్ E and C కి మధ్యలో ఉన్నారు. నెక్స్ట్ E is between F and D. సో E అనే పర్సన్ F and D కి మధ్యలో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ F is sitting straight opposite to A and right to E అన్నాం. అంటే ఇక్కడ F అనే పర్సన్ స్ట్రైట్ గా అండ్ ఆపోజిట్ గా ఉన్నారు ఎవరికి? A అనే పర్సన్ కి. సో F అనే పర్సన్ స్ట్రైట్లీ ఆపోజిట్, అంటే ఒకవేళ A అనే పర్సన్ ఇక్కడ ఉంటే F అనే పర్సన్ స్ట్రైట్ గా ఆపోజిట్ అంటే ఇక్కడ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఏమంటున్నాం? రైట్ టు ఈ అంటున్నాం. ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్ అని చెప్పి. సో ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్ అంటే మనకి ఇండికేషన్స్ ఎలా వస్తాయి? సో ఇలా మనకి రైట్ ఉంటది, ఇలా మనకి లెఫ్ట్ ఉంటది కదా. అంటే ఫర్ సపోజ్ ఒకవేళ ఎఫ్ అనే పర్సన్ ఇక్కడ ఉన్నారే అనుకో, అంటే లెట్ మీ టేక్ మై పాయింట్ ఏ హియర్. సో ఏ అండ్ ఎఫ్ స్ట్రైట్లీ ఆపోజిట్ కదా, ఎఫ్ అనే పర్సన్ ఇక్కడ తీసుకున్నాము. సో ఎఫ్ అనే పర్సన్ ఈ అనే పర్సన్ కి రైట్ సైడ్ ఉండాలి అంటున్నాం. అంటే ఏమంటున్నాం? ఇక్కడ ఉంటారు ఈ అనే పర్సన్. ఇప్పుడు చూడండి, ఈ అనే పర్సన్ కి లెఫ్ట్ అంటే ఇలా, రైట్ అంటే ఇలా. సో ఈ అనే పర్సన్ కి రైట్ సైడ్ ఎఫ్ ఉన్నారు కదా, ఇలా మనము అనాలిసిస్ చేయాలన్నమాట. సో దిస్ ఈస్ అవర్ స్టేట్మెంట్స్. ఫైనల్ గా క్వశ్చన్స్ అడిగారు. ఓకే, సో ఇప్పుడు మనము ఇండివిజువల్ స్టేట్మెంట్స్ అయిపోయాయి కదా, వీటిని మనము ఇందులో మెర్జ్ చేద్దాం. ఇక్కడ మనకి ఆల్రెడీ ఏ ఎఫ్ ఈ అనే పాయింట్స్ ఆల్రెడీ మనకి పాయింట్ అవుట్ చేసేసాం. ఇంకా 3 పాయింట్స్ ఉన్నాయి. ఏవి? ఎఫ్ ఈ ఏ అయిపోయాయి, ఏ అయిపోయింది, ఎఫ్ అయిపోయింది, ఈ అయిపోయింది. రెస్ట్ ఆఫ్ పాయింట్స్ ఏమున్నాయి? బి అండ్ సి అండ్ డి. ఇక్కడ మనం చూస్తే ఎఫ్ ఈ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ మనం చూడండి ఎఫ్ ఈ అంటే ఈ అనే పర్సన్ ఎఫ్ అండ్ డి కి మధ్యలో ఉండాలి అన్నాం కదా. సో డి అనే పర్సన్ ఇక్కడ రారు. సో ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ప్లేస్ అవుతారు. సో హియర్ లెట్ మీ టేక్ అ పర్సన్ డి. ఇప్పుడు బ్యాలెన్స్ ఎవరు ఉన్నారు? బి అండ్ సి. సో ఏ ఇక్కడ ఉంది, బి అండ్ సి పర్సన్స్ మనకు ఉండాలి. మనం ఏం చేయొచ్చు? బి అండ్ సి పర్సన్స్ ని ఇక్కడ తీసుకోవచ్చు. బి అండ్ సి. ఫైనలీ మనకి ఆర్డర్ ఏమొచ్చింది? ఏ బిసి ఎఫ్ ఈడి. సో ఇలా ఒక మనకి ఆర్డర్ వచ్చింది అనమాట. ఇప్పుడు మనము మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేద్దాం. బి ఇస్ బిట్వీన్ ఏ అండ్ సి అన్నాం. ఎగ్జాక్ట్లీ బి అనే పర్సన్ ఏ అండ్ సి కి మధ్యలో ఉన్నారు. నెక్స్ట్ ఈ ఇస్ బిట్వీన్ ఎఫ్ అండ్ డి అన్నాం. ఈ అనే పర్సన్ ఎఫ్ అండ్ డి కి మధ్యలో ఉన్నారు. ఎఫ్ ఈ సిట్టింగ్ స్ట్రైట్ ఆపోజిట్ టు ఏ అన్నాం. సో ఎఫ్ అనే పర్సన్ స్ట్రైట్ గా అండ్ ఆపోజిట్ టు ఏ ఉన్నారు. అండ్ రైట్ టు ఈ. సో ఈ కి రైట్ సైడ్ ఉన్నారు. సో ఫైనల్లీ క్రాస్ వెరిఫై చేసుకున్నాం, మన అనాలిసిస్ కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు మనము క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. మనకి ఎక్కువ టైం ఎక్కడ పడుతుందంటే ఈ క్వశ్చన్ అనాలిసిస్ చేసే టైంలో మాత్రమే మనకి టైం కన్స్యూమ్ అవుతుంది. వన్స్ ఈ అనాలిసిస్ కరెక్ట్ గా ఉంది, ఫిగర్ కరెక్ట్ గా రిప్రజెంట్ చేసాము అంటే
ఈ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నా చాలా ఈజీగా మనము కంప్లీట్ చేయొచ్చు అండ్ తక్కువ టైంలో మనము కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు మనము క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. డి ఇస్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ అన్న అంటే డి అనే పర్సన్ ఈ ఫాలోయింగ్ పేర్స్ లో ఎవరి మధ్య ఉన్నారు అంటున్నాము. ఫస్ట్ ఆప్షన్ ఈఎఫ్. మనకి డి అనే పర్సన్ ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. సో ఈ డి అనే పర్సన్ ఎవరి మధ్యలో ఉన్నారు అంటున్నారు, ఈ అండ్ ఎఫ్. సో ఈ అండ్ ఎఫ్ మధ్యలో లేరు. నెక్స్ట్ ఏఈ. సో ఏ అండ్ ఈ మధ్యలోనే డి ఉన్నారు కదా. సో వీ కెన్ సే దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఏ అండ్ బి మధ్యలో అయితే లేరు అండ్ సి అండ్ ఎఫ్ లేదు. ఫైనలీ మన ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి, దట్ ఈస్ ఏఈ. ఏ అండ్ ఈ మధ్యలో డి అనే పర్సన్ ఉన్నారు. ఇప్పుడు మనము సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ బి అండ్ ఈ ఆర్ ఇంటర్చేంజ్ అండ్ దట్ ఆఫ్ సి అండ్ డి, ఏ విల్ బి ఇన్ బిట్వీన్ which of the following pairs అని మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు మనం చూద్దాం ఏమంటున్నారు. బి అండ్ ఈ వచ్చేసి పొజిషన్స్ ఇంటర్చేంజ్ అయితే అంటున్నారు. సో బి పొజిషన్ ఉంది కదా, ఇక్కడ ఈ అండ్ ఈ పొజిషన్ లో బి. నెక్స్ట్ ఇంటర్చేంజ్ అండ్ దట్ ఆఫ్ సి అండ్ డి అంటున్నారు. అంటే సి పొజిషన్ లో డి అండ్ డి పొజిషన్ లో సి ఉంది. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఇక్కడ రాసుకుందాం. సో మనకి ఎఫ్ ఏ ఇంటర్చేంజ్ అయింది కదా, ఇక్కడ డి వస్తుంది, ఈ అండ్ హియర్ విల్ బి బి అండ్ హియర్ విల్ బి సి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏ విల్ బి ఇన్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ అని అంటున్నారు. మనం ఆన్సర్ చూద్దాం. ఏ ఎక్కడ ఉంది, ఈ అండ్ సి కి మధ్యలో ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ సి అండ్ బి, ఆప్షన్ డి ఈ డి, ఆప్షన్ సి ఎఫ్ డి, ఆప్షన్ డి సిఈ. మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా ఆన్సర్. సి అండ్ ఈ మధ్యలో ఏ ఉంది. సో వీ కెన్ సే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. హూ ఈజ్ అట్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ డి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈ, ఆప్షన్ బి ఎఫ్, ఆప్షన్ సి బి, ఆప్షన్ డి ఏ. మన ఫిగర్ ఇక్కడ చూస్తే డి కి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఎవరున్నారు అంటున్నారు. సో డి ఇక్కడ ఉంది కదా, ఇలా వెళ్తే మనకి రైట్ అవుతుంది, ఇలా వెళ్తే లెఫ్ట్ అవుతుంది. సి డి కి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఎవరున్నారు, ఏ అనే పర్సన్ ఉన్నారు. వీ కెన్ సే ఆప్షన్ డి. ఇలా మనకి ఏంటి, ఒక్కసారి క్వశ్చన్ అనేది అనాలిసిస్ చేయగలిగితే ఈ రెస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే అడిగారో వాటిని ఈజీగా మనము ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే నేను ఇంత టైం తీసుకున్నాను, కానీ మనకి ఇది ప్రాక్టీస్ అయితే ఇవి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనము ఆన్సర్ అనేది మనం చేయొచ్చు. హియర్ ఈజ్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఇంతవరకు డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనము సర్క్యులర్ ఫామ్ లేదా హైట్ వైజ్ రో అరేంజ్మెంట్ ఇలా డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు డిస్కస్ చేసే క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ మోడల్ అండి. లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్స్. 5 courses A, B, C, D, E and each of 1 month duration. ఇక్కడ ఏమంటున్నారు, 5 కోర్సెస్ ఉన్నాయి. ఆ 5 కోర్సెస్ కోసము మనకి ఈచ్ కోర్స్ 1 month డ్యూరేషన్ చొప్పున జరుగుతుంది అంటున్నాం. ఆర్ టు బి టాట్ ఫ్రమ్ జనవరి టు మే. సో ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో జనవరి మంత్ నుండి మే మంత్ వరకు ఒక్కొక్క కోర్సు ఒక్కో మంత్ లో మనకి టీచ్ చేస్తారు అని చెప్తున్నారు. వన్ ఆఫ్టర్ ద అదర్, నాట్ నెసెసర్లీ ఇన్ సేమ్ ఆర్డర్. సో సేమ్ ఆర్డర్ లో అయితే ఉండవు, ఎలా అయినా టీచ్ చేయొచ్చు. బై ద లెక్చరర్స్ PQRS అంటే ఫైనలీ మనకి చెప్పింది ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయండి. ఏంటి, ఫస్ట్ ది లెక్చరర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, నెక్స్ట్ కోర్సెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, అండ్ థర్డ్ ఇస్ మంత్స్. సో మనం ఇక్కడ ఏం చెయ్యొచ్చు అంటే ఇంతవరకు సీటింగ్ అరేంజ్మెంట్ లాగా కాకుండా 3 టేబులర్ ఫామ్ లాగా మనము ఈ డేటాని అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం, లెక్చరర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి కోర్సెస్ ఉన్నాయి కదా, కోర్సెస్, అండ్ ఫైనలీ మంత్స్. ఓకే, ఇప్పుడు మనము స్టేట్మెంట్స్ చూద్దాం. P teaches course B but not in the month of April or May. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, P అనే లెక్చరర్ B అనే కోర్స్ ని టీచ్ చేస్తారు, బట్ ఏప్రిల్ ఆర్ మే మంత్ లో కాదు అంటున్నాం. ఇది మనము ఈ టేబులర్ ఫామ్ లో నోట్ చేసుకున్నాం. ఓకే, ఎవరి లెక్చరర్, P అనే లెక్చరర్, కోర్స్ ఏది, B అనే కోర్స్.
నెక్స్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఆర్ మే కాదు అంటున్నారు. అంటే ఇక్కడ ఏప్రిల్ మంత్ మే మంత్ కాదు అని. సో లెట్ మీ టేక్ ఇంటూ అని చెప్తాం. ఏప్రిల్ మే ఇవి 2 మంత్స్ కాదు అంటున్నాము. అంటే బ్యాలెన్స్ మంత్స్ ఏమున్నాయి? జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ ఉన్నాయి. సో ఈ 3 మంత్స్ లో ఒకటి జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఈ 2 మంత్స్ కాదు అంటే ఈ 3 మంత్స్ లో ఏదో ఒక మంత్ అని చెప్పి. నెక్స్ట్ క్యూ టీచర్స్ కోర్స్ ఏ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ అంటాం. క్యూ అనే లెక్చరర్ ఏ కోర్స్ ని టీచ్ చేస్తున్నారు? ఏ అనే కోర్స్ ని మార్చ్ మంత్ లో టీచ్ చేస్తున్నారు. సో క్యూ అనే లెక్చరర్ కోర్స్ వచ్చేసి ఏ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. సో మార్చ్. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చారు? ఆర్ టు బి టాట్ ఫ్రమ్ జాన్ టు మే వన్ ఆఫ్టర్ ద అదర్ అన్నారు. అండ్ ఆల్సో ఈచ్ ఆఫ్ 1 మంత్ డ్యూరేషన్ అన్నారు. అంటే ఇక్కడ ఏమని చెప్పచ్చు మనము? ఒక కోర్సు ఒక మంత్ లో మాత్రమే చెప్తారు అని. ఇక్కడ మార్చ్ అనే మంత్ వచ్చింది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? ఈ జాన్, ఫెబ్, మార్చ్ లో మార్చ్ ని మనము క్యాన్సిల్ చేయొచ్చు. మనకి లెఫ్ట్ ఓవర్ ఏమున్నాయి? జనవరి అండ్ ఫిబ్రవరి మంత్స్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. మనము థర్డ్ స్టేట్మెంట్ డిస్కస్ చేసుకున్నాం. ఆర్ టీచర్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి బట్ డస్ నాట్ టీచ్ కోర్స్ సిఆర్డి. ఇక్కడ ఏమంటున్నాము? ఆర్ అనే లెక్చరర్ జనవరి మంత్ లో టీచ్ చేస్తారు, బట్ సిఆర్డి అనే కోర్సు కాదు అన్న. అంటే ఏవైతే సి అండ్ డి కాకుండా లెఫ్ట్ ఓవర్ కోర్సెస్ ఉంటాయి కదా, వాటిని టీచ్ చేస్తారు అని. ఇది మనము నోట్ చేసుకున్నాం. ఆర్ అనే పర్సన్, సో ఆర్ అనే లెక్చరర్ ఏ మంత్ లో టీచ్ చేస్తున్నారు? జనవరి మంత్. జనవరి మంత్. సో ఇక్కడ జనవరి మంత్ టీచ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనము జనవరి మంత్ ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు. లెఫ్ట్ ఓవర్ ఏముంది? ఫిబ్రవరి మంత్ మాత్రమే. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? పి అనే లెక్చరర్ బి అనే కోర్స్ ని ఫిబ్రవరి మంత్ లో టీచ్ చేస్తున్నారు అని. ఇలా మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనలీ ఏమన్నాము? సి ఆర్ డి అనే కోర్స్ ని టీచ్ చేయట్లేదు అన్న. సో ఇక్కడ సి ఆర్ డి ఈ కోర్స్ ని టీచ్ చేయట్లేదు అంటున్నాం. అంటే బ్యాలెన్స్ ఏముంది? ఏ, బి. సిఆర్డి కోర్స్ ని టీచ్ చేయట్లేదు. లెఫ్ట్ ఓవర్ కోర్స్ ఏ, బి ఆల్రెడీ అయిపోయాయి. సిఆర్డి టీచ్ చేయట్లేదు. లెఫ్ట్ ఓవర్ ఏముంది? ఈ అనే కోర్స్. సో ఇక్కడ డైరెక్ట్ గా మనం ఏమని చెప్పొచ్చు? ఈ అనే కోర్స్ ని టీచ్ చేస్తున్నారు అని చెప్పి. పిక్యూఆర్ లెక్చరర్స్ అయిపోయాయి. ఇంకా బ్యాలెన్స్ లెక్చరర్స్ ఎవరున్నారు? ఎస్ అండ్ టి. సో మనం వాళ్ళని ఏం చేద్దాం? ఎస్, టి అనే లెక్చరర్స్ ఉన్నారు. నెక్స్ట్ కోర్సెస్ ఏవేవి బ్యాలెన్స్ ఉన్నాయి? ఏ, బి, ఈ అయిపోయాయి. సిఆర్డి బ్యాలెన్స్ ఉంది. సో సిఆర్డి మంత్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్. బ్యాలెన్స్ మంత్స్ ఏమున్నాయి? ఏప్రిల్, మే. సో ఏప్రిల్ ఆర్ మే. సో ఫైనలీ మనకి ఇచ్చిన డేటా ఏదైతే ఉందో వాటిని మనము టేబులర్ ఫామ్ లో రిప్రజెంట్ చేసేసాం. ఇప్పుడు మనము క్వశ్చన్స్ ట్రై చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, which course is taught by ఎస్. సో ఎస్ అనే లెక్చరర్ ఏ కోర్స్ ని టీచ్ చేశారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ సి, ఆప్షన్ బి ఈ, ఆప్షన్ సి ఏదర్ సి ఆర్ డి, ఆప్షన్ డి డి. సో ఇక్కడ మనకి చూస్తే ఎస్ అనే లెక్చరర్ అన్నాం. సో ఎస్ అనే లెక్చరర్ ఏ కోర్స్ ని టీచ్ చేశారు? ఆల్రెడీ ఏ, బి అయిపోయింది. బ్యాలెన్స్ ఏముంది? సి ఆర్ డి. సో మనం ఏమని చెప్పొచ్చు? either సి ఆర్ డి అనే కోర్స్ ని టీచ్ చేశారు. సో అవర్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి. ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్, which lecturer course immediately follows after course B. సో ఇక్కడ ఏమంటున్నారు? బి అనే కోర్స్ తర్వాత ఏ లెక్చరర్ కోర్సు వెంటనే జరుగుతుంది అంటున్నాము. ఓకే, ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ క్యూ, ఆప్షన్ బి పి, ఆప్షన్ సి ఎస్, ఆప్షన్ డి టి. సో ఇక్కడ మనం ఏమంటున్నాము? కోర్స్ బి తర్వాత ఇక్కడ మనం డేటాలో చూస్తే ఇక్కడ బి కోర్స్ ఉంది. బి అనే కోర్స్ తర్వాత ఇమ్మీడియట్ గా ఏ కోర్స్ ఉంది? కోర్స్ ఏ. సో కోర్స్ ఏ ని ఎవరు టీచ్ చేస్తున్నారు? లెక్చరర్ క్యూ. క్యూ అనే లెక్చరర్ అంటే ఆప్షన్ ఏ, దట్ ఈస్ లెక్చరర్ క్యూ. ఇలా మనము అనాలిసిస్ చేయాలి. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. which course is taught in the month of January అంటున్నాం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ సి, ఆప్షన్ బి డి, ఆప్షన్ సి ఈ, ఆప్షన్ డి డేటా ఇన్అడిక్వేట్. డేటా ఇన్అడిక్వేట్ అంటే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకా ప్రొవైడ్ చేయలేదు అని చెప్పి. సో ఇక్కడ ఏమంటున్నాము? ఏ కోర్స్ జనవరి మంత్ లో టీచ్ చేశారు అని. ఇక్కడ మనం డేటాలో చూస్తే జనవరి మంత్ లో ఏ కోర్స్ ని టీచ్ చేశారు? లెక్చరర్ వచ్చేసి ఆర్, కోర్స్ వచ్చేసి ఈ. ఎందుకు సి అండ్ డి ఉండదు అని చెప్పి స్టేట్మెంట్స్ లో ఇచ్చారు కదా.
సో ఈ అనే కోర్సు. కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. చూడండి, మనకి ఈ డేటాని టేబులర్ ఫామ్ లో రిప్రజెంట్ చేయడానికి అయితే టైం పట్టింది. బట్ స్టిల్ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే ఈ డేటాని కరెక్ట్ గా మనం అనాలిసిస్ చెయ్యలేమో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ డేటాని కరెక్ట్ గా మనము రిప్రజెంట్ చేసుకోవాలి. దిస్ ఇస్ హౌ వి డిడ్ దిస్ ప్రాబ్లం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా మీకు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దొరుకుతాయి కదా మీ దగ్గర మెటీరియల్స్ లో, వాటిని ట్రై చేయండి సో దట్ ఇవి కూడా ప్రాక్టీస్ అవుతాయి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఇదేనండి. దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.